తండ్రికి తగ్గ తనయుడు అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇప్పుడు రివర్స్ చెప్పాలన్నమాట. ఇప్పుడు తనయుడు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో తండ్రి కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్లో మాత్రం అల్లు అరవింద్ చేసిన కొన్ని వ్యాఖ్యలకి అక్కడ పక్కన ఉన్న దిల్ రాజు కూడా నవ్వడము, అంటే ఆయన సినిమా పోయినందుకు ఆయనకు హ్యాపీగానే ఉంది అన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే గేమ్ చేంజర్ సినిమా ఈ లెవెల్, సంక్రాంతికి వస్తున్నాం ఆ లెవెల్ అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇక అది కాస్త ఫ్యాన్స్ రచ్చ లేపుతూ మీరు దీనికి క్షమాపణ చెప్పాలి అని సోషల్ మీడియా అంతా కూడా దీని గురించే మాట్లాడి ఎట్టకేలకు ఆయన దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. ఏమేమి చెప్పారు? ఖచ్చితంగా ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా అల్లు అరవింద్ వ్యతిరేకంగా ట్వీట్లు కానీ ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాల్సిందనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడా లేదని విషయం పక్కన పెడితే అసలు ఆ సందర్భంలో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, దిల్ రాజుకి సంబంధించిన సినిమాల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడే విధానం కూడా అది కాదు. ఒక సినిమా హిట్ అయింది, ఓకే, ఇంకొక సినిమా అనుకున్నంత రేంజ్లో ఆడకపోయింది అనే విధంగా మాట్లాడింది వేరు. ఈ లెవెల్లో ఒక సినిమా, ఈ లెవెల్లో ఒక సినిమా అనేది ఖచ్చితంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే అన్నాడని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫీల్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అపోజ్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా ఆయన ఇక్కడ తండేల్ సినిమాకి సంబంధించి పైరసీ వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో మీడియాతోని మాట్లాడుతున్న క్రమంలో ఈ టాపిక్ కూడా అక్కడ రావడం జరిగింది. సో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ముఖ్యంగా రామ్ చరణ్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడారు అనే విధంగా అడిగినప్పుడు ఆయన మాత్రం నేనెందుకు ఆ విధంగా మాట్లాడతాను, నాకు కొడుకు లాంటి వాడు, సో కొడుకు తర్వాత కొడుకు కాబట్టి తన గురించి తక్కువ చేసి మాట్లాడేటువంటి ఒక ఉద్దేశం కూడా నాకు లేదు, ఉద్దేశపూర్వకంగా అనలేదు, కాకపోతే అలా మాట్లాడడం మాత్రం తప్పుగానే పోర్ట్రేట్ అయింది కాబట్టి అందరు కూడా క్షమాపణలు చెప్తున్నాను. అదే విధంగా ఇప్పుడు నాకు ఏకైక ఒక మేన అల్లుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా రామ్ చరణ్ మాత్రమే. ఆయనకు ఏకైక మేన మామను కూడా నేనే. సో మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. చాలా సందర్భంలో రామ్ చరణ్ కూడా చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను. సో అలాంటి ఒక వ్యక్తి గురించి, ఆయన సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం మాత్రం నాకు లేదు అనే విధంగా క్షమాపణ మాత్రం చెప్పాడు.